నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. ఈరోజు జగన్నాథస్వామి రథయాత్ర, పూరిలోని జగన్నాథస్వామి రథయాత్ర ఎంతటి ఘనంగా జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిదే. అటువంటి పూరి క్షేత్రానికి దగ్గరలోని మేము ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. ఎందుకంటే ఆ స్వామి మాకు కొంచెం దగ్గరగా ఉన్నారని చెప్పుకోవడానికి ఉంటుంది. జగన్నాథుడు అందరికీ కూడా దగ్గరవాడే. అసలు చాలామంది చెప్తారు ఏంటంటే జగన్నాథుడు సామాన్యమైనటువంటి మానవులకు, సామాన్యమైనటువంటి వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటాడు అని చెప్పి. ఎందుకనిసలంటే అతనికి పెద్దగా అంటే పూజలు చేయరా అనిసలంటే చాలా చేస్తారు, కానీ భక్తుల కోసం అని చెప్పేసి ఆయన బయటికి వచ్చేటటువంటి రోజు అన్నమాట ఈరోజు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మొత్తం పూర్తిగా రథాల మీద దేవుడు ఉంటాడు కాబట్టి అందరూ కూడా చక్కగా చూసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్టులను తెచ్చి రథాల మీద తీసుకుని వెళతారు. అది ఎక్కడా కూడా ప్రపంచంలోని ఏ పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా జరగనటువంటిది, చిన్న చిన్న దేవాలయాల్లో కూడా జరగనటువంటిది. ఎక్కడైనా సరే అసలు మూల విగ్రహాలను కదుపుతారా? ఎక్కడా కూడా కదపరు కదండి. కానీ ఇక్కడ పూరీ క్షేత్రం ఎందుకు అలాగా అంటే జగన్నాథుడు నేను అందరి వాడిని, పేద ధనిక అనేటటువంటి భేదము లేకుండా, అలాగే మత సామరస్యం కోసం కనిసని కూడా చెప్పాలి. ఎందుకనిసరంటే ఎక్కడా లేనటువంటి విధముగా పూరీ దేవాలయంలోని, అలాగే భువనేశ్వరి దేవాలయంలోని కూడా అన్య మతస్థులకు అక్కడ ప్రవేశం లేదు. కేవలం హిందూ మతస్థులకు మాత్రమే ప్రవేశం ఉంది. అందుకని ఈ రథయాత్రకి ఎక్కడో విదేశాల నుంచి ఎంతమంది వస్తారో జగన్నాథ స్వామిని చూడటానికి. ఎందుకంటే ఆయన పూర్తిగా మూల విరాటే, ఆయన అలా కదిలి వస్తారు కాబట్టి. అటువంటి విశేషమైనటువంటి ఈ జగన్నాథ రథయాత్ర నాడు జగన్నాథాష్టకం గురించని మనం తెలుసుకుందాము. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కవరో ముదా గోపీనాం వదన కమలాస్వాద మధుపః రమా శంభు బ్రహ్మామర పతి గణేశార్చిత జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే భుజే సవ్యే వేణుం శిరసి శిఖి పింఛం కటితటి దుకూలం నేత్రాం తే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే మహాంబోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సురసేవావసరదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే కృపాపారావారః సజల జలదశ్రేణిరుచిరో రమావాణీ సోమస్ఫురదమల పద్మోద్భవముఖైః సురేంద్రైరారాధ్యః శృతిగణిశిఖాగీతచరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే రథారూఢో గచ్చన్ పథిమిళిత భూదేవ పటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః దయాసింధుర్బంధుః సకల జగతాం సింధుసుతయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే పరబ్రహ్మాపీడః కువలయ దళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి రసానందో రాధా సరసవపురాలింగన సుఖో
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగ విభవం, నయాచేహం రమ్యాం నిఖిల జనకామ్యాం వరవధూం. సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే, హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే. అహో దీనానాథం నిహితమచలం నిశ్చితపదం, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచి, సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. ఇతి శ్రీ జగన్నాథాష్టకం. మనకి ఈ జగన్నాథాష్టకంలోని చెప్తున్నారనమాట, ఈ యొక్క శ్లోకం చదివినంత మాత్రము చేతనే సంసారం అనేటటువంటి ఈ భవసాగరాన్ని అతను దాటిస్తాడు. అలాగే మనం చేసినటువంటి సమస్త పాపాలన్నింటినీ కూడా జగన్నాథస్వామి హరించి వేస్తాడు. అహోదీనానాథం స్వామి, ఆ స్వామికి పేరు దీనానాథుడు, అనాథలకు నాథుడు, అనాథనాథుడు. అసలు అనాథ అనిసనంటే ఏదో అమ్మ నాన్న లేని వారు అనాథ అలా కాదండి, మన అందరం కూడా అనాథలమే. ఎందుకనిసనంటే మనకి ఒకడే దిక్కు నాథుడు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు మాత్రమే దిక్కు. అలాగే అమ్మవారు తీసుకుంటే ఆ జగన్మాత మాత్రమే మనకి దిక్కు, అంతే కదా. కాబట్టి అటువంటి దీనానాథుడైనటువంటి జగన్నాథ స్వామి మనల్ని ఎప్పుడూ కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక ఈ జగన్నాథ స్వామి విషయానికి వస్తే అందరికీ తెలిసినటువంటిదే, ఆయన మనకి ఎంత అంటే సామాన్య మానవులు ఎలా పాటించాలి, ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క జీవిత సరళి ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆయన యొక్క ప్రతి సందర్భంలోనూ చూపిస్తారు. అంటే ఎక్కడికైనా వెళ్తే మనకి పెళ్ళైన తర్వాత మనం ఏంటంటే పురుషులైతే కనుక వాళ్ళ యొక్క భార్యలతోటి, అదే స్త్రీలైతే భర్తలతోటి వెళ్ళిపోతారు కదా ఎక్కడికి వెళ్ళినా. కానీ స్వామి అంత పెద్ద రథయాత్రకు వెళ్తూ కేవలం తన అన్నగారైనటువంటి బలభద్రుని, తన చెల్లి అయినటువంటి సుభద్రని తీసుకుని వెళ్ళారు తప్ప భార్య అయినటువంటి లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళలేదు. అందుకనే ఆవిడికి కోపం కూడా వస్తుంది, అలక వహిస్తుంది. చాలా పెద్ద స్టోరీ ఉంది అదంతాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు మనం సంతోష సమయంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మన యొక్క అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను ఎప్పటికీ మరువకూడదు అనేటటువంటి సత్యాన్ని జగన్నాథ స్వామి మనకు తెలియజేస్తున్నారు. అంటే మనకి కష్టంలోని మీరు వాళ్ళని తలుచుకున్నామా అన్న పర్వాలేదు, కానీ మన యొక్క సుఖంలోని, మన యొక్క సంతోషంలోని ఎప్పుడు కూడా అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి కలిసి ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళని పిలుస్తూ ఉండాలి, వాళ్ళతో పాటే వెళ్తూ ఉండాలి, వాళ్ళతో పాటే ఉండాలి అనేటటువంటి సత్యాన్ని మనకి జగన్నాథ స్వామి తెలియజేస్తున్నారు. ఇక మనం జగన్నాథ పంచకం కూడా తెలుసుకుందాము. రక్తాంభోరుహదర్పభంజన మహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వలత్కుండలం వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాస విలసత్ పాదారవిందద్వయం
దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాంనిధిం భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన భద్రాయ వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మతాతం స్మరామి దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీ చంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలేనాక్రాంత భూమండలం వజ్రాభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్వలం సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే. ఇతి శ్రీజగన్నాథ పంచకం సమాప్తం. మనకి ఇందులోని చూసుకుంటే కనుక వర్షామేఘ సమాన నీలవపుషం, వర్షాలు పడేటప్పుడు ఆ మేఘాలు ఎంతటి నల్లగా ఉంటాయో అటువంటి నల్లనైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారట స్వామి. చక్కటి హారాలను కలిగి ఉంటారు. అలాగే చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని, శంఖాన్ని ధరించి ప్రసన్న వదనంతో ఆ నీలాద్రినాథుడైనటువంటి ఆ జగన్నాథ స్వామిని మనం భజిస్తున్నాము అని చెప్పి అంటున్నారు. అలాగే ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే కనుక ఉద్యన్నీరద నీల సుందరతను అన్నారు. ఉద్యన్నీరద అంటే అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో, అంటే నీలి తామర పువ్వు ఎలా ఉంటుందో అప్పుడే వికసిస్తుంటే అటువంటి సుందరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారుట స్వామి. పూర్ణేందు బింబాననం, పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటారుట స్వామి. కారుణ్య వారానిధి ఆయన. నిజంగా జగన్నాథ స్వామిని కనుక, అంటే ఏ దేవుడినైనా మనస్ఫూర్తిగా పిలిస్తే పలుకుతారు కదా అంటారేమో, కానీ జగన్నాథ స్వామిని మనం ఒక్కసారి కంటితోటి అలా చూస్తూ స్వామిని అలాగా ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉంటేనే స్వామి చాలా కరుణను చూపిస్తారండి అసలు. అలాగే సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన భద్రాయ వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం. ఎన్నో ఆభరణాలను కలిగి ఉండి, చక్కటి పీతాంబరాన్ని కలిగి ఉండి, ఆ రత్నసింహాసనం మీద ఉండేటటువంటి స్వామి భద్రాయ వామభాగే, ఎడమ పక్కన సుభద్రాదేవిని ఉంచుకుని, అలాగే ముందు బలభద్రస్వామిని ఉంచుకుని వాళ్ళిద్దరితోటి చక్కగా రథచరణయుతం, రథం మీదకి ఆసీనులై ఆరూఢులై రథారూఢులై ఉన్నారు. అటువంటి స్వామిని బ్రహ్మ రుద్రేంద్రులు కూడా పూజిస్తూ ఉంటారు. అటువంటి స్వామిని, అటువంటి బ్రహ్మ తాత, అంటే సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం అండి. బ్రహ్మ యొక్క తండ్రి గారు ఎవరు? విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి యొక్క నాభిలోను నుంచి ఆయన ఉద్భవించారు కాబట్టి విష్ణుమూర్తి బ్రహ్మ యొక్క తండ్రి గారు. అటువంటి బ్రహ్మ యొక్క తండ్రి గారైనటువంటి జగన్నాథ స్వామిని స్మరిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారండి. ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఈరోజు మనం జగన్నాథ రథయాత్ర సందర్భంగా తెలుసుకున్నాము. అసలు ఇంకా జగన్నాథ స్వామి గురించి చాలా విశేషాలు చెప్పాలనుంది. కాకపోతే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పట్లేదు. అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా రథయాత్ర శుభాకాంక్షలు. ధన్యవాదములు.